ద్రౌపదీదేవి పాతివ్రత్య మహాత్యాన్ని గురించి నేను చెప్పుకున్నాం. ఆమె యొక్క పాతివ్రత్యం మహోన్నతమైనటువంటిదని, ఇతరులు ఎవరికి కూడా అసాధ్యమైనటువంటిదని, కత్తి మీద సాములాగా అసిధారావ్రతమని, పరమేశ్వరుని యొక్క వర నిర్దిష్టమని, వర్ణించడానికి శక్యముగానటువంటిదని కూడా చెప్పుకున్నాం. ఇక ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించేటువంటి సంఘటనల గురించి ఈ రోజున మనం చెప్పుకుందాం. ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించే సంఘటనల్లో అతి ప్రధానమైనటువంటిది అనంత వస్త్రావిర్భావం. ద్యూత సమయంలో ఆ ద్యూత సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేయడానికి కౌరవులు ప్రయత్నించటం, ఆ సందర్భంలో అనంత వస్త్రావిర్భావం జరగటం, ఇది ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యాన్ని చక్కగా నిరూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ధర్మరాజు ధృతరాష్ట్రుడి యొక్క ఆనతి మేరకు, ఆయన యొక్క పిలుపు ప్రకారం హస్తినాపురానికి వచ్చాడు. శకుని యొక్క ప్రేరణతో జూదం ఆడటం జరిగింది. ఆ జూదం మాయాజూదం అనేటువంటి విషయం ముందుగానే శకుని దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి అందరికీ తెలియజేసింది. నీతం తం విజేష్యామి కృత్వాతు కపటం విభో, నేను మోసం చేసి వాళ్ళ యొక్క సంపదలు నీకు హరించి ఇస్తాను అని శకుని దుర్యోధనుడికి చెప్పడం జరిగింది. నేను అపహరించి ఇత్తు ధరానంత మాయ దురోధర వ్యాజమునను, మాయాజూదంలో నేను అపహరించి ఇస్తాను వాళ్ళ సంపదలు అని చెప్పాడు. అదేవిధంగా మాయాజూదంలో ధర్మరాజు సర్వ సంపదల్ని, చివరికి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా తమ్ముల్ని కోల్పోయాడు. నలుగురు తమ్ముల్ని కోల్పోయిన తర్వాత చివరికి తనంతా నొట్టుకొని ఓడిపోయాడు. ఆ తర్వాత శకుని ప్రేరేపించాడు. ధర్మరాజు తనంతా నొట్టుకునేంత వరకు శకుని ఏం మాట్లాడాల. ధర్మరాజు కూడా జూదంలో ఓడిన తర్వాత, అంటే తనంతా నొట్టుకొని ఓడిపోయిన తర్వాత, కౌరవులకి దాసుడైన తర్వాత ఇప్పుడు శకుని చెప్పాడు, ఓ ధర్మనందన, నీకింకా జూదంలో ఓడిపోయినటువంటి ధనం ఉంది, అది ద్రౌపది. కాబట్టి ఆ ద్రౌపదిని ఇప్పుడు పందెంగా వేయి. నువ్వు కనుక గెలిచావనుకో కోల్పోయిన మొత్తం కూడా నీకు మళ్ళీ వచ్చేస్తుంది. ఓడిపోయావనుకో అదిగో మీ అందరితో పాటుగా ద్రౌపది కూడా మాకు దాసి అవుతుంది అని చెప్పటంతో అప్పటికే దాసుడై ఉన్నటువంటి ధర్మరాజు, అంటే ఓడిపోయి తాను ఓడిపోయి కౌరవులకు దాసుడై ఉన్నటువంటి ధర్మరాజు, దాసుడైనటువంటి వాడు యజమాని చెప్పినట్లుగా వినాలి గనక ఆ యజమాని చెప్పినట్లుగా ద్రౌపదిని ఇష్టం లేకపోయినా పణం పట్టడం జరిగింది. అప్పుడు ఆ పందెంలో కూడా ఓడిపోవటం జరిగింది. ఇప్పుడు దుశ్శాసనుడు దుర్యోధనుడి యొక్క ఆజ్ఞ మీద అంతఃపురం నుంచి ద్రౌపదిని ఈడ్చుకొని రమ్మంటే దుశ్శాసనుడు వెళ్ళి జుట్టు పట్టుకొని ద్రౌపదిని సభకి ఈడ్చుకొని వచ్చాడు. అలా వచ్చిన తర్వాత నేను ధర్మ విజితనా అధర్మ విజితనా చెప్పండి అని సభికుల్ని ప్రశ్నించింది. సభలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు. మహారాజు ధృతరాష్ట్రుడున్నాడు, పితామహుడు భీష్ముడున్నాడు, ద్రోణాచార్య కృపాచార్యులు ఆచార్యులు ఉన్నారు, మహామంత్రి విదురుడున్నాడు, సంజయుడున్నాడు, ఇంకా బాహిరిక సోమదత్త భూరిశ్రవులు ఉన్నారు. ఇలా ఎంతోమంది మహారాజులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నిలదీసి ప్రశ్నించింది. నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? ధర్మరాజు ముందు తనంతా నొడ్డుకొని ఓడిపోయిన తర్వాత నన్ను ఓడాడా, లేక నన్ను ఓడిన తర్వాతనే తనంతా నొడ్డుకొని ఓడిపోయాడా? ఈ విషయాన్ని సభికులైనటువంటి మీరే తేల్చి చెప్పండి అని అడిగితే
కొంత చర్చ జరిగిన తర్వాత దుర్యోధనుడి యొక్క సోదరుల్లో ఒకడైనటువంటి వికర్ణుడు ద్రౌపది ప్రశ్నకి సమాధానం చెప్పండి అని సభాసదులందరినీ కూడా ప్రోత్సహించాడు. అయినప్పటికీ దుర్యోధనుడి యొక్క భయంతో ఎవరు మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో అప్పుడు వికర్ణుడు చేతిలో చెయ్యి వేసి పిండుకుంటూ, మీరందరూ మౌనంగా ఉన్నా సరే ఇప్పుడు నేను ధర్మ నిర్ణయం చేయబోతున్నాను అని చెప్పి, ఈ ద్రౌపది ధర్మ విజిత కాదు, అధర్మ విజిత. ధర్మంగా జయించబడినటువంటి ఆమె కాదు, అధర్మంగా జయించబడినటువంటి ఆమె. అంతేకాదు అటువంటి ద్రౌపదిని, పరమ పతివ్రతని, రజస్వలగా ఉన్నటువంటి ఆమెని, ఏకవస్త్రాన్ని ధరించి ఉన్నటువంటి ఆమెని సభకి ఈడ్చి తేవటం అధర్మం అని చెప్పాడు వికర్ణుడు. దుర్యోధన సోదరుడు, ధృతరాష్ట్ర పుత్రుల్లో 100 మంది పుత్రుల్లో ఒకడైనటువంటి వాడు. దాని మీద కర్ణుడు వికర్ణుడిని దూషిస్తూ, ఓ వికర్ణ, నీవు పుట్టినటువంటి చోటునే నాశనం చేసేటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నావు. ఇంతమంది పెద్దలందరూ కూడా మౌనంగా ఉంటే నేనే గొప్ప ధర్మాత్ముడని చెబుతున్నావే, ఏం తెలుసు నీకు? ఈ ద్రౌపది 5గురికి భార్య, అందువల్ల ఈమెని బంధకి అంటారు. బంధకి అంటే కులట, వేశ్య అని అర్థం. అటువంటి ఈమె ఏకవస్త్ర కాదు, ఈమెను వివస్త్రం చేసినా తప్పులేదు అని చెప్పి దుశ్శాసనుడితో ఇప్పుడు అంటున్నాడు, దుశ్శాసన శుభాలోయం వికర్ణ ప్రాజ్ఞవాదిక పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర అని. ఓ దుశ్శాసన, ఈ వికర్ణుడు బాలుడు, శుభాలోయం, వీడు బాలుడు, మూర్ఖుడు, అయినప్పటికీ కూడా పెద్ద విద్వాంసుడిలాగా మాట్లాడుతున్నాడు. వికర్ణ ప్రాజ్ఞవాదిక, పెద్ద ప్రాజ్ఞుడిలాగా, తెలిసినటువంటి వాడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ నువ్వు పట్టించుకోవక్కర్లా, నువ్వు పాండవుల యొక్క, ద్రౌపది యొక్క వస్త్రాలను హరించు అన్నాడు. దుశ్శాసనుడు అలా కదలటంతో పాండవులు తమ పై ఉత్తరాయాలు తీసి అక్కడ పడేశారు. ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణానికి బయలుదేరాడు దుశ్శాసనుడు. దీన్ని బట్టి ద్రౌపది వస్త్రాభరణానికి మూల పురుషుడైనటువంటి వాడు కర్ణుడు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాల. మనకి సినిమాల్లో చూపించినట్టుగా దుర్యోధనుడు కాదు వస్త్రాపహరణం చేయమని దుశ్శాసనుడికి చెప్పింది. దుశ్శాసనుడికి దుర్యోధనుడు ఏం చెప్పాడంటే సభకి ఈడ్చుకొని రమ్మని చెప్పాడు. కానీ వస్త్రాపహరణం చేయమని చెప్పింది మాత్రం కర్ణుడు. సినిమాల్లో మాత్రం అలా చూపిస్తూ ఉంటారు. కాబట్టి వస్త్రాపహరణం అనేటువంటి నీచ కార్యానికి పాల్పడినటువంటి వాడు, సభలో ద్రౌపదిని నోటికి వచ్చినట్టు ప్రేలినటువంటి వాడు, అధర్మాన్ని ధర్మంగా చిత్రించినటువంటి వాడు కర్ణుడు. దుర్యోధనుడి కన్నా, దుశ్శాసనుడి కన్నా, శకుని కన్నా భయంకరంగా, నీచాతి నీచంగా, ఒక త్రాగుబోతులాగా మాట్లాడినటువంటి దుష్టుడు కర్ణుడు. అలా కర్ణుడి యొక్క ప్రోత్సాహంతోనే దుశ్శాసనుడు ఈ వస్త్రాపహరణానికి ఉపక్రమించాడు. ఎప్పుడైతే దుశ్శాసనుడు ఆ ద్రౌపది సమీపానికి వచ్చాడో భయంకరమైనటువంటి గాలివానకి కొబ్బరి చెట్టు ఏ రకంగా అయితే ఊగిపోతుందో ఆ ప్రకారంగా ద్రౌపది అల్లల్లాడిపోయింది. ఇప్పటికి తనకి దిక్కెవరు లేదు సభలో. భక్తులందరూ కూడా పరాజితులై తలలు వంచుకొని కూర్చున్నారు. కాబట్టి ఈ సమయంలో శ్రీకృష్ణ భగవానుడే నాకు దిక్కు అని మనస్సులో స్మరించింది. ఆ శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. ద్రౌపది యొక్క ఆర్తనాదం భగవంతుడి యొక్క హృదయాన్ని చెలింపజేసింది. అంతే,
ద్రౌపదీదేవి యొక్క శరీరం నుండి అక్షయంగా వస్త్రాలు అలా వస్తూనే ఉన్నాయి. ఆమె శరీరం మీద ఉన్నటువంటి చీర అలాగే ఉంటూ రంగురంగుల చీరలు అక్కడ గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. దుశ్శాసనుడు చీరలు లాగి 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 చేతులు నొప్పులు పుట్టి చెమటలు పోసి అలసి సొలసి అలా మూర్ఛిల్లి పడిపోయాడు. అంటే అప్పటిదాకా లాగుతూనే ఉన్నాడు. ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారు. చూస్తూ ఊరుకోలేదు. ద్రౌపదిని ప్రశంసిస్తూ దుశ్శాసనుడిని నిందిస్తూ ఉన్నారు సభికులందరూ కూడా. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎంతటి భక్తులకైనా సరే భగవంతుడు ఏమి కోరితే అది ఇవ్వడు. మనకి అర్హత ఉండాలి. మనకు అర్హత ఉంటేనే మనం కోరినటువంటి కోరిక నెరవేరుతూ ఉంటుంది. అందుకనే లోకంలో చాలామంది ప్రతిరోజు ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు, కానీ అన్నీ నెరవేరుతాయా? ఏదో ఒకటో రెండో నెరవేరుతూ ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే మన అర్హత అంతవరకే ఉంది అని. మనం బ్యాంకుకు వెళ్ళి 10,000 రూపాయలు కావాలండి అని విత్డ్రాయల్ ఫారం రాసినా లేకపోతే చెక్కు రాసిచ్చినా మనకి వాళ్ళు డబ్బులు ఇస్తారని గ్యారెంటీ లేదు. కానీ ఎప్పుడు ఇస్తారు? మన అకౌంట్లో ఆ డబ్బు కనుక ఉంటే, ఆ 10,000 కంటే ఎక్కువ కనుక ఉంటే ఇస్తారు. అలా కనుక లేకపోతే తిరస్కరిస్తారు. అదే ప్రకారంగా మన ఖాతాలో పుణ్యం, మన ఖాతాలో సుకృతం అనేటువంటిది కనుక ఉంటే భగవంతుడు మన కోరికలు తీరుస్తూ ఉంటాడు. కానీ ఏమి సుకృతం అనేది లేకుండా, ఎప్పుడు ఏ పుణ్యము చేసుకోకుండా మనకి ఆ కోరిక తీరాలి ఈ కోరిక తీరాలి అని కనుక కోరుకుంటే ఎప్పుడూ కోరికలు తీరవు. కోరికలుగానే ఉంటాయి. ఇప్పుడు ద్రౌపది భగవంతుడిని ప్రార్థించింది. భగవంతుడు అక్షయ వస్త్రాలు ఇచ్చాడు. ఇక్కడ భగవంతుడు అక్షయ వస్త్రాలు ఇచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఏమిటంటే బయట ఎక్కడి నుంచో ఆయన చీరలన్నీ తీసుకొచ్చి ఒకదానికి ఒకటి జాయింట్లు చేసి ఆమెకేమి ఇవ్వాల, లేకపోతే ఆ పై అంతస్తులో నిలబడి ఇలా అభయహస్తం చూపించగానే ఆ హస్తం లోపల నుంచి అలా చీరలు పుట్టుకుంటారు. అలా అదంతా మనకు అర్థం కావటం కోసమని ఆ సినిమాల్లో అట్లా చూపిస్తారు. కానీ యథార్థంగా జరిగింది ఏమిటంటే ఎవరికీ ఏమీ తెలియదు. దుశ్శాసనుడు లాగుతూ ఉంటే చీర వెంట చీర, చీర వెంట చీర ఆమె శరీరంలో నుంచి అలా వస్తూ ఉన్నాయి. అలా ఎందుకు వస్తున్నాయి? ద్రౌపది యొక్క ఖాతాలో ఆ సుకృతం అనేటువంటిది ఉన్నది గనక, ఆ పుణ్యం అనేటువంటిది ఉన్నది గనక. ఏమి పుణ్యం ఉన్నది, ఏమి సుకృతం ఉన్నది? అదే ఆమె యొక్క పాతివ్రత్యం. అమోఘమైనటువంటి, అసాధారణమైనటువంటి, అద్భుతమైనటువంటి ఆ పాతివ్రత్య మహిమ ఏదైతే ఉందో దాని కారణంగా ఆమె యొక్క శరీరం నుంచి అలా వస్త్రాలన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. ఇది భగవంతుడు వస్త్రాలు ఇచ్చాడు అంటే అర్థం. అంతే తప్ప భగవంతుడు అక్కడెక్కడో కూర్చొని అలా వస్త్రాలని పంపించలేదు. ఆమె యొక్క శరీరం నుంచే భగవంతుని యొక్క అనుగ్రహంతో అక్షయంగా వస్త్రాలన్నీ కూడా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఈ అద్భుతం ఎలా జరిగింది అని అంటే ద్రౌపదీదేవి యొక్క అమోఘమైనటువంటి పాతివ్రత్యమే. కాబట్టి ద్రౌపదీదేవి మహాపతివ్రత అనటానికి ఈ అనంత వస్త్ర ఆవిర్భావం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఒక సంఘటన, ఒక ఉదాహరణ. కనుక ద్రౌపది మహాపతివ్రత అనేటువంటి విషయం రుజువైపోయింది. ఇక రెండవ విషయం ఏమిటంటే ద్రౌపది మహాపతివ్రత అనేటువంటి దాన్ని నిరూపించే సంఘటన కంఠోక్తిగా ధృతరాష్ట్రుడు స్వయంగా చెబుతాడు. ధృతరాష్ట్రుడే స్వయంగా చెబుతున్నాడు. అయితే అది కూడా పై పై మాటలకి చెప్పేవాడు కదండి అంటారా? ఏమి చెప్పాడో, ఎప్పుడు చెప్పాడో, ఎందుకు చెప్పాడో, ఆ చెప్పినటువంటి దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.
వస్త్రాపహరణంతో శాంతించలేదు దుష్ట చతుష్టయం. భీమసేనుడు క్రోధంతో దుశ్శాసనుడు ఇలా ద్రౌపది యొక్క వస్త్రాలు పట్టుకొని లాగాడు గనక ద్రౌపదిని ఇలా ఘోరంగా అవమానించినటువంటి దుశ్శాసనుణ్ణి రాబోయేటువంటి యుద్ధంలో గుండెలు బ్రద్దలు కొట్టి వారి వెచ్చటి నెత్తురు పానం చేస్తానని శపథం చేస్తాడు. విదురుడు సభాసదులతో ద్రౌపది ప్రశ్నకి ఇప్పుడైనా సమాధానం చెప్పండి, ఎంతటి అపకారం, ఎంతటి అకృత్యం జరిగిందో, ఎటువంటి సంఘటన సభలో జరగకూడనటువంటి సంఘటన జరిగిందో మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇలా చూస్తూ కూడా మీరు మెదలకుండా ఊరుకోవటం అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఒక సభలో ఎవరికైనా ఒక అన్యాయం జరుగుతూ ఉంటే న్యాయం చెప్పండి అని ప్రశ్నించినప్పుడు తెలిసి కూడా చెప్పకపోతే ఆ జరిగినటువంటి అన్యాయంలో 4వ వంతు ఆ సభ్యులకి వస్తుంది పాపం. కాబట్టి ఎప్పటికైనా మీరందరూ కూడా పాపాన్ని మూటగట్టుకోకుండా మీకు తోచినటువంటి ధర్మాన్ని చెప్పండి అని ప్రోత్సహిస్తున్నాడు విదురుడు. మళ్ళీ సభ ఆలోచనలో మునిగిపోయింది. అప్పుడు మళ్ళీ కర్ణుడు లేచాడు. వీడికి రెండో పని లేదు. ఎందుకనంటే అందరూ మౌనంగా ఉంటే ఇక వీడిని మాట్లాడమని అర్థం అనమాట. అందుకని అంటున్నాడు, ఓ దుశ్శాసన అంటే విదురుడు ఏం చెప్పాడు, మీ అభిప్రాయాలు చెప్పండి అన్నాడు. ఇప్పుడు కర్ణుడు ఏం చెబుతున్నాడు, దుశ్శాసన ఈ ద్రౌపది మీ దాసి, కాబట్టి దాసీలుండే గృహానికి తీసుకుపో, ఈమె దాసీలతో పాటు కలిసి ఉండాలి, మీ భార్యల యొక్క పాదాలు ఒత్తుతూ ఉండాలి అని మాట్లాడుతున్నాడు కర్ణుడు. ఇప్పుడు ద్రౌపది తిరిగి సభాసదులను అడుగుతున్నది, చెప్పండి నేను దాసినా అని. పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మధ్యలో కర్ణుడు అందుకున్నాడు, ఓ ద్రౌపది, పాండవులకి నీపై అధికారం లేదు. ఎందుకనంటే వాళ్ళందరూ కౌరవులకు దాసులై ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నీకు ప్రభువులు కాదు. నీ ప్రభువులు ఎవరంటే కౌరవులే. అందుకని నువ్వు దుర్యోధను యొక్క పరిచారికల్లో చేరిపో. వాళ్ళు ఏ సేవలో నిన్ను నియోగిస్తారో ఆ సేవ చేసుకుంటూ బ్రతుకు, దానినే భాగ్యంగా భావించు అని రెచ్చగొడుతున్నాడు కర్ణుడు. అంతేకాదు మరొక మాట చెప్పాడు, ఓ ద్రౌపది, నీకు 5గురు భర్తలు ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. కాబట్టి జోదంలో ఆలిని వడ్డి ఓటు పడకుండా ఉండేటువంటి 6వ వాడిని ఎంచుకో అని దుర్యోధను వైపుకు చూస్తూ కనుసైగ చేశాడు కర్ణుడు. అది గమనించి దుర్యోధనుడు ద్రౌపది వైపుకు చూచి చిరునవ్వులు చిందిస్తూ తన తొడపై ఉన్నటువంటి వస్త్రాన్ని తొలగించి తన ఎడమ తొడపైన కూర్చోమని చెప్పి సైగ చేశాడు ద్రౌపదికి. అది గమనించినటువంటి భీముడి యొక్క నేత్రాలు రక్తగోళాలైనవి. రాజ్య సంపదల మదంతో ఈ ద్రౌపదికి తొడలు చూపించి సైగ చేసినటువంటి ఈ దురాత్ముడైనటువంటి దుర్యోధనుడి యొక్క తొడల్ని యుద్ధరంగంలో నా గదాఘాతంతో విరగొట్టకపోతే నేను నా పితృపితామహుల యొక్క లోకాలకు దూరమైపోయిందిగా కానీ భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు భీముడు. ఎంత మేలు చేశాడో కర్ణుడు చూడండి దుర్యోధనుడికి దుశ్శాసనుడికి. బట్టలు లాగవయ్యా అని చెప్పి దుశ్శాసనుడికేమో గుండెల బద్దలు పడతానని చెప్పే శపథం చేయించుకున్నాడు. అదిగో తొడ చూపించి కనుసైగ చేసి వాడి తొడల బద్దలు పడతానని చెప్పేటువంటి ప్రతిజ్ఞ చేయించేటట్టుగా చేశాడు. ఇలా ఇద్దరికీ సహాయం చేసినటువంటి వాడు ఈ కర్ణుడు. కర్ణుడు నిజంగా ఎంత రాజభక్తి కలిగినటువంటి వాడో చూడండి. ఈ ప్రధానమైనటువంటి ఇద్దరి చావుకి మూల కారణమైనటువంటి వాడు. ఇక అదే సమయంలో ఈ రకంగా అవమానిస్తూ ఉంటే భీమసేనుడమైన భీకరమైనటువంటి ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటే సభ్యులంతా కూడా అలా నోళ్లు తెరుచుకొని అలా చూస్తూ ఉంటే అదే సమయంలో ధృతరాష్ట్రుని యొక్క గృహం సమీపంలో నక్క కూసింది. దానిని అనుసరించి గాడిదలు ఓండ్రమెట్టివి. రౌద్రములైనటువంటి పక్షులు అమంగళకరమైనటువంటి ధనులు చేస్తూ ఉన్నాయి.
ఉత్పాత రూపమైనటువంటి ఈ ఘోరమైనటువంటి శబ్దాలు విని గాంధారి పరుగు పరుగు తీసుకుంటూ వచ్చి విదురుణ్ణి తీసుకొని ఎంతో భయపడి ధృతరాష్ట్రుడి దగ్గరికి పరుగులు తీసి జరిగినటువంటి ఉత్పాతాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. దానితో ధృతరాష్ట్రుడు కాస్త ఈ లోకంలోకి వచ్చాడు. ప్రప్రథమంగా నోరు విప్పాడు. ఇదే ధృతరాష్ట్రుడు నోరు విప్పింది. అయితే అంతకుముందు కూడా ఒక్కసారి నోరు విప్పాడు. ఎప్పుడనంటే ద్రౌపదిని వడ్డమని శకుని చెప్పినప్పుడు, ద్రౌపదిని వడ్డుతున్నానని ధర్మరాజు అన్నప్పుడు, ఈయన పాచికలు వేసినప్పుడు కించిత కించిత ఎవరు గెలిచారు అని పక్కన్నటువంటి విదురుణ్ణి అడిగాడు. అదిగో ఆ ఒక్క మాట మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు ఏమని మాట్లాడబోతున్నాడు? ఎందుకనంటే ఇప్పుడు తన కొడుకులిద్దరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వచ్చేసినాయి భీమసేనుడి యొక్క ప్రతిజ్ఞ కారణంగా. అందుకని అంటున్నాడు, హతోసి దుర్యోధన మందబుద్ధే యస్తం సభాయాం కురుపుంగవానాం స్త్రియం సమాభాషసి దుర్వినేత విశేషతో ద్రౌపదీం ధర్మపత్రీం. హతోసి దుర్యోధన, సచ్చావుల దుర్యోధనుడా. ఇది హతోసి, సచ్చావు. ఓ మందబుద్ధి దుర్యోధన, నీవు గెలిచినా కూడా చచ్చినట్టే. ఓ దుర్వినేత, నీవు శ్రేష్ఠులైనటువంటి కురువంశీయుల సభలో కులస్త్రీని, అందున పాండవుల యొక్క ధర్మపత్రిని తీసుకుని వచ్చి దుర్భాషలాడతావా? చిచ్చి, నీవు పాపివి అని అన్నాడు ధృతరాష్ట్రుడు. అయితే ధృతరాష్ట్రుడికి పైన ఇలా మాట్లాడటం అలవాటే. ఎందుకనంటే అందరూ ఉన్నప్పుడు తన కొడుకులనే తప్పుపడతాడు, పాండవులనే పొగుడుతూ ఉంటాడు. కానీ చాటుగా మాత్రం ఆయన పాండవుల మీద చూపించవలసినటువంటి అసూయ చూపిస్తూ ఉంటాడు. కాబట్టి అలాగనే అన్నాడా? ఇదే విషయాన్ని అంటే ఈ శ్లోకానికి ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య గారు కూడా ఎలా తెరిగించారో చూడండి. పరమ పతివ్రతం సభ తపస్విని పాండవ ధర్మపత్రి ధర్మరత నయోనిజం ప్రకృతి మానవ భావినిగా దలంచి తెప్పరములు పల్కగాదగునే బాల్యము నాదిగా దుష్టభావనందరిగితి నీ నిమిత్తమున పెద్దయు దుఃఖితులైరి పాండవులు. ఇక్కడ ధృతరాష్ట్రుడు అంటున్నాడు పరమ పతివ్రతం. ఇప్పుడు స్పష్టంగా చెప్తాడు, పరమ పతివ్రతని, తపస్విని, తపశ్శక్తి కలిగినటువంటి ఆమెని. దీనికి భయపడతా ఉంటారు భీష్మాదులంతా కూడా. ద్రౌపదీదేవి యొక్క తపోశక్తికి భయపడుతూ ఉంటారు. అందుకని అంటున్నాడు తపస్విని, పాండవ ధర్మపత్ని, పాండవుల యొక్క ధర్మపత్ని, ధర్మరత, ధర్మత్రురాలైనటువంటి ఆమె, అయోనిజం, అయోనిజని, ప్రకృతి మానవ భావినిగా దలించి, సామాన్యమైనటువంటి మానవ భావినికి మానవ స్త్రీగా భావించి తెప్పరములు పలకగాదగునే, నీ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడటం తగునా? బాల్యమునాదిగా దుష్టభావములు పెరిగితి, చిన్నప్పటి నుంచి కూడా ఈ దుర్మార్గపు ఆలోచనలతోటే పెరిగావు. నీ నిమిత్తమున పెద్దయు దుఃఖితులైరి పాండవులు. నీ కారణంగా పాండవులంతా కూడా అనేకమైనటువంటి బాధలు పొందారు. ఇలా దుర్యోధన్ని నిందించాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధన్ని నిందించడమే కాకుండా ద్రౌపదితో ఏమంటున్నాడంటే, వరం వృణీశ్వ పాంచాలి మత్తో యదభివాంఛసి వధూనాం హి విశిష్టామే త్వం ధర్మపరమాసతి. అమ్మా, నీవు నా కోడండ్రందరిలోనూ శ్రేష్ఠురాలివి. తన యొక్క కోడలతో పోలుస్తున్నాడు. అవసరం లేదు ఇక్కడ పోల్చాల్సిన పనిలే, కానీ ఒకందుకు పోల్చాడు. ఎందుకో తర్వాత మాట్లాడుకుందాం. నీవు నా కోడండ్రందరిలోనూ శ్రేష్ఠురాలివి, ధర్మపరాయణురాలివి, పరమ పతివ్రతవు. నీ ఇష్టం వచ్చినటువంటి వరాన్ని కోరుకో, అనుగ్రహిస్తాను అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు ఇంతకీ ద్రౌపది కర్ణుడన్నట్టుగా బంధక అంటే కులట లేదా వేశ్య, లేకపోతే ధృతరాష్ట్రునట్టు పరమ పతివ్రత? ఇప్పుడు ఈ విషయం మనకి తేలాలి. దుష్టులైనటువంటి తన కుమారుల్ని, కర్ణుణ్ణి
చాటుగా ప్రోత్సహించేటువంటి ధృతరాష్ట్రుడు పైకి ఏదో ద్రౌపది పతివ్రత అని పరమ పతివ్రత అని ప్రశంసించాడే కానీ నిజంగా అతడికి మాత్రం అలాంటి ఉద్దేశం ఏమి లేదండి, కర్ణుడి అభిప్రాయమే ఉండి ఉంటుందిలే అని అనుకునేటువంటి వాళ్ళ కోసం, అలాగని విమర్శించేటువంటి వాళ్ళ కోసం మనం ఒక్కసారి ఆ ధృతరాష్ట్రుడి యొక్క మాటల్ని పరిశీలన చేయాలి. ఏమన్నాడు? అమ్మా ద్రౌపది, నీవు నా కోడండ్రందరిలోనూ శ్రేష్ఠురాలివని అన్నాడు. కర్ణుడు అన్నట్టు నిజంగా ద్రౌపది కులట వేశ్య అయితే మరి తన కోడండ్రందరికన్నా శ్రేష్టమైనటువంటిది అన్నాడు కదా. అంటే ద్రౌపది కన్నా తన కోడండ్రి ఇంకొకరు తక్కువ వాళ్ళే కదా. అంటే ద్రౌపది కనుక కులటైతే మరి ఆయన కోడళ్ళందరూ ఏమయ్యేతారు? అంతకంటే ఇంకా హీనమైనటువంటి వాళ్ళే కదా. కాబట్టి ధృతరాష్ట్రుడి యొక్క అభిప్రాయం ఏమిటో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కేవలం నువ్వు పరమపతివ్రతం అని అనటమే కాకుండా నా కోడండ్రందరిలోనూ ఉత్తమురాలివి అని అంటున్నాడు. అంగీకరిస్తారా మరి ఈ విషయాన్ని కౌరవాభిమానులు? కౌరవాభిమానులే కాదు, మానవత్వం ఉన్నటువంటి ఎవరు కూడా అంగీకరించరు. అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు కర్ణుని యొక్క మాటల్ని తిరస్కరించడమే కాదు, కర్ణుడి యొక్క వాచాలత్వాన్ని అసహించుకుంటున్నాడు. కర్ణుడు దుర్మార్గంగా మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని పరోక్షంగా ఇక్కడ ధృతరాష్ట్రుడు అంగీకరిస్తున్నాడు. అందుకే ద్రౌపదిని పరమ పతివ్రత అని ప్రశంసించడమే కాకుండా నీవు నా కోడండ్రందరిలోనూ ఉత్తమురాలివని తన కోడలతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మపరాయణ అని చెబుతూ ఉన్నాడు. ఇలా ధృతరాష్ట్రుడు కంఠోక్తిగా నిస్సందేహంగా ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యాన్ని ప్రకటించడం జరిగింది. కర్ణుడి యొక్క చెంప చెళ్ళు అనిపించేటట్టుగా మాట్లాడటం జరిగింది. ఇది ధృతరాష్ట్రుడు కంఠోక్తిగా చెప్పినటువంటి మాట. ఇది ఒక రుజువు. అయితే నిజంగా ధృతరాష్ట్రుడికి ఇంత గొప్పగా తెలుసా ఈ గుడ్డివాడికి అని అంటే, ద్రౌపది యొక్క సౌశీల్యం ఏమిటో, ఆమె యొక్క సమర్థత ఏమిటో, ఆమె యొక్క సహనం ఏమిటో, ఆమె యొక్క పాతివ్రత్య మహాత్మ్యం ఏమిటో, వీటన్నింటిని గురించి కూడా ధృతరాష్ట్రుడు ఇంతకు ముందే విన్నాడు దుర్యోధనుడి ద్వారా. దుర్యోధనుడి ద్వారానే విని ఉన్నాడు ఇంతకు ముందు. అందువల్లనే ధృతరాష్ట్రుడు ఇంత నిస్సందేహంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఎప్పుడు చెప్పాడు దుర్యోధనుడు తండ్రితోటి? ఎప్పుడు చెప్పాడంటే, రాజసూయ యాగానికి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ చుట్టాలందరూ వెళ్ళిపోయినా కొంతకాలం శకుని దుర్యోధనుడు అక్కడే ఉండి ఆ మయసభను తిలకించి తిరిగి వచ్చిన తర్వాత పాండవుల యొక్క ఐశ్వర్యానికి కన్నుగుట్టినటువంటి దుర్యోధనుడు శకునితో ఆలోచించి మాయాద్వదానికి ధర్మజుని రప్పించటం కోసమని తాము పిలిస్తే రాడు గనక తండ్రి పిలిస్తే వస్తాడు గనక తండ్రి చేత పిలిపించడం కోసమని ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ తండ్రితో మాట్లాడే సందర్భంలో ఈ ద్రౌపది విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో ఆంధ్ర మహాభారతంలో అద్భుతమైనటువంటి శిశపద్యం ఉంది. జన్నంబు సూడంగ సకల భూముల నుండి వచ్చిన రాజన్య వరులనవని సురులను వైశ్యుల శూద్రులనాత్మీయ బంధు సుహృద్వీర భటనియోగ జనులను పేదల సాధుల నిత్యంబు దాన పరీక్షించి తగనెరింగి అన్నంబు దయబెట్టి అందరు కుడిచిన తను మధ్య అర్ధరాత్రంబునప్పుడు గాని కుడువదట్టె కమలాక్షి ద్రౌపది అదియుగాకయం మహాధ్వరంబున అధముడయ్యు కడు ప్రియంబున అభ్యర్చితుండ కాని వంచుతుండులేడు. ఇది దుర్యోధనుడు చెప్పినటువంటి మాట. జన్నంబు సూడంగ సకల భూముల నుండి ఆ యజ్ఞాన్ని చూడటానికి దేశ దేశాల నుంచి వచ్చినటువంటి రాజన్యవరులు అంటే రాజుల్ని, అవనిసురులను అంటే బ్రాహ్మణుల్ని, వైశ్యులు శూద్రులు, ఆత్మీయ బంధులు, సుహృత్తు అంటే వాళ్ళ యొక్క మేలు, పాండవుల మేలు కోరేటువంటి వాళ్ళు, వీరభట నియోగ వీరభటులైనటువంటి వాళ్ళు,
అంటే సైనికులైనటువంటి వాడు, జనులను, పేదలు, సాధులు వీళ్ళందరినీ కూడా నిత్యము దాన పరీక్షించి, నిత్యము కూడా తానే పరీక్షించేదట. ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రాలేదు, ఎవరెవరికి ఆహారం అందింది, ఎవరికి ఆహారం అందలేదు, ఎవరు గౌరవించబడుతున్నారు, ఎవరు ఎక్కడైనా పొరపాటున ఏమైనా అగౌరవించబడుతున్నారా అని అన్నీ కూడా తానే పరీక్షించి తగ వెరింగి అన్నంబు దయబెట్టి, అంటే వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి అందరూ కుడిచిన, అందరూ భోజనం చేసిన తర్వాత తను మధ్య అర్ధరాత్రమునందు, ఇక ఆ ద్రౌపది అంటే ఎప్పుడు అర్ధరాత్రి సమయంలో కానీ కుడువదట్టి కమలాక్షి ద్రౌపది అర్ధరాత్రికి భోజనం చేసిందంటారు. ఎందుకంటే వీళ్ళందరినీ చూసుకోవాలి. అదియుగాక అంతేకాకుండా ఆ మహాధ్వరమున ఆ గొప్ప రాజసూయ యాగంలో అధముడయ్యు కడు ప్రియంపున అభ్యర్చితుండ కానీ వంచితుండు లేడు. అధముడైనటువంటి వాడు కూడా చక్కగా గౌరవించబడ్డాడంట. అంతే తప్ప ఎక్కడ ఎవరిని కూడా అవమానించడం కానీ, తేలిక చేయటం కానీ, పట్టించుకోకుండా ఉండటం కానీ జరగల. ఇది దుర్యోధనుడు చెప్పినటువంటి మాట. యజ్ఞాన్ని చూడటానికి సకల దేశాల నుంచి వచ్చినటువంటి రాజుల్ని, బ్రాహ్మణుల్ని, వైశ్యుల్ని, శూద్రుల్ని, ఆత్మీయ బంధువుల్ని, వీరభటుల్ని, పేదల్ని, సాధువుల్ని ప్రతినిత్యము కూడా తానే స్వయంగా పరికించి అందరూ భుజించారో లేదో చూచి, అందరూ భుజించిన తర్వాత ఎప్పుడో అర్ధరాత్రి సమయంలో తాను భుజించేది కమలాక్షి ద్రౌపది. అంతేకాదు రాజసూయ మహాయాగము జరుగుతూ ఉన్నంత కాలం కూడా అధముడు కూడా ప్రేమతో పూజింపబడ్డాడే కానీ వంచింపబడినటువంటి వాడు లేడు అని దుర్యోధనుడు స్వయంగా అక్కడ చూచి వచ్చినటువంటి విషయాన్ని ధృతరాష్ట్రుడితో, తండ్రితో చెప్తున్నాడు. ఇలా ద్రౌపదిని ప్రశంసించి చెప్పినటువంటి వాడు దుర్యోధనుడు. కానీ కర్ణుడు వాచాలుడు గనక బంధకి అన్నాడు. ఎందుకు ఈ వాచాలత్వం కర్ణుడికి? చాలామందికి అనుమానం. కర్ణుడు అప్పుడప్పుడు బాగానే మాట్లాడతాడు. పెద్దల దగ్గర, మహాత్ముల దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడతాడు. కానీ ఇలా 10 మందిలో ఉన్నప్పుడు మాత్రం ఈ దుష్టుల యొక్క ప్రభావం వల్ల ఆ దుష్టులకి అనుకూలంగా ఆ దుష్టుల కంటే ఎక్కువ దుష్టత్వాన్ని చూపించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే మహాభారతానికి వ్యాఖ్యానం రాసినటువంటి నీలకంఠాచార్యులు ఒక మాట చెప్పారు. అతడు కుంతీదేవికి సూర్యవరప్రసాదన క్షత్రియుడిగా జన్మించినప్పటికీ కూడా జరిగినటువంటి సంస్కారాలన్నీ సూత సంస్కారాలు. అంటే జన్మమేమో క్షత్రియ జన్మ, సంస్కారాలేమో సూత సంస్కారాలు. అందుకని 2 బుద్ధులు, ఒకటి దుర్మార్గం, ఒకటి మంచి. ఏకాంతంలో మంచి, నలుగురిలోకి వస్తే దుర్మార్గం. ఏ ద్రౌపదిని కర్ణుడు ఈనాడు బంధకి అంటున్నాడో ఈ నిండు సభలో, ఆ ద్రౌపది పట్టపు రాణిగా, అర్ధాంగిగా, ధర్మపత్నిగా ధర్మరాజు రాజసూయ యాగం చేస్తే ఆ యాగానికి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకునితో పాటుగా వెళ్ళి ఈ కర్ణుడు వాళ్ళ చేత సత్కారాలు పొంది వచ్చినటువంటి వాడు. రాజులైనటువంటి వాళ్ళు కానుకలు తీసుకొచ్చిస్తే తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మళ్ళీ కానుకలు ఇవ్వాలి, ప్రజెంటేషన్స్. అవన్నీ కూడా కర్ణుడి చేత ఇప్పించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించారు. స్వీకరించడానికి దుర్యోధనుడు, ఇవ్వటానికి కర్ణుడు. ఈ గౌరవాలన్నీ పొందొచ్చినటువంటి వాడు. ఆ రోజునేమో ద్రౌపది పతివ్రత, ఈ రోజునేమో బంధక. ఆ రోజున కులకాంత, ఈ రోజున కులట. ఇదే వాచాలత్వం అంటే, ఇదే దుష్టత్వం అని అంటే, ఇదే దుర్మార్గం అని అంటే. ఇక్కడ ఇలా మాట్లాడినటువంటి ఈ కర్ణుడే, ఈ జ్యోత సభలో ఇలా మాట్లాడినటువంటి ఈ కర్ణుడే రాయబారం విఫలమైపోయి తిరిగి వెళ్ళేటువంటి కృష్ణుడితో ఊరి పొలిమేరల్లో ఏకాంతంలో ఏమన్నాడు? కృష్ణుడితోటి యదబ్రోమహం కృష్ణ కటుకానిస్మ పాండవాన్ ప్రియార్థం ధార్తరాష్ట్రస్య తేన తప్పేహ్య కర్మణ అని అన్నాడు. ఓ కృష్ణ, ఆనాడు సభలో పాండవులకు మర్మభేదకములయ్యేటట్లుగా
అత్యంత కటువుగా ఏ మాటలు నేను మాట్లాడానో అవన్నీ కూడా దుర్యోధనాదుల ప్రీతి కోసం మాట్లాడాను. వాళ్ళు సంతోషిస్తారని అలా మాట్లాడాను, అందుకని నన్ను క్షమించు అన్నాడు. క్షమించమనేవాడు ఎవడు? తప్పు చేసినటువంటి వాడే కదా. అంటే చేసింది తప్పని అంగీకరిస్తున్నాడు. తప్పెందుకు చేశాడంట? వాళ్ళకి ప్రీతి కోసం. అంటే దుర్యోధనుడి యొక్క ప్రీతి కోసమని నోటికి వచ్చినట్టు ప్రేలాడనమాట. అది కర్ణుడి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో మనం తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ. అడుసు తొక్కటం, కాలు కడగటం, నోటికి వచ్చినట్టు ప్రేలటం, క్షమాపణలు కోరటం, ఇది కర్ణుడి యొక్క మనస్తత్వం. ఇంకా కర్ణుడి యొక్క ప్రత్యేకమైనటువంటి కర్ణుడికి సంబంధించినటువంటి విషయాల్ని మళ్ళీ ప్రత్యేకంగా మరొకసారి మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ద్రౌపదిని గురించి చెప్పుకున్నట్టే, ఎందుకంటే కర్ణుడి యొక్క బండారాన్ని గురించి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మహాభారతంలో అంత చరిత్ర కర్ణుడిది. ఇప్పుడు ఏతావాత తేలింది ఏమిటంటే, ధృతరాష్ట్రుడు కానీ, భీష్మ ద్రోణ విదురులు కానీ, దుర్యోధనుడు కానీ, శకుని కానీ, సభలో కూర్చున్నటువంటి రాజలోకం కానీ, ఆనాటి ప్రజలు కానీ, మునిజనులు కానీ ఎవ్వరూ కూడా ద్రౌపదిని బంధకి అని కానీ, పతివ్రత కాదు అని కానీ అనలేదు, భావించలేదు. వాచాలుడు గనక, నోటి కండూతి, నోటి దురద ఎక్కువ గనక కర్ణుడు నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు. కనుక ద్రౌపది మహాపతివ్రత అనేటువంటి విషయం నిర్వివాదాంశం, దాంట్లో ఏ రకమైనటువంటి తగాద లేదు. ఇక మూడవ ఉదాహరణ, ద్రౌపది మహాపతివ్రత అనటానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, విరాట మహారాజు కొలువులో, అంటే పాండవుల 12 ఏళ్ల అరణ్యవాసం పూర్తయిపోయి 13వ సంవత్సరం అజ్ఞాతవాసాన్ని మత్స్యదేశంలో విరాట మహారాజు యొక్క ఆస్థానంలో వీళ్ళు ఆ సంవత్సరం గడిపారు. అక్కడ జరిగినటువంటి సంఘటన నుంచి మనం తెలుసుకోవచ్చు. ఏమిటది? విరాట్ నగరంలో అజ్ఞాతవాసాన్ని గడపడానికి నిశ్చయించుకున్నారు పాండవులు. ద్రౌపదీదేవి మాలిని అనేటువంటి పేరుతో సైరంధ్రిగా విరాటుని యొక్క భార్య సుదోష్ణ యొక్క కొలువులో చేరింది. సైరంధ్రి అని అంటే చక్కగా అలంకారాలు చేసేటువంటిది. జుట్టు ముడవటం, పూలు కట్టడం, అలంకరించటం, రకరకాలైనటువంటి అంగరాగాలు తయారు చేయటం, అంటే సెంట్లు, సువాసనలు ఇచ్చేటువంటి ద్రవ్యాలు తయారు చేయటం, ఇవన్నీ కూడా సైరంధ్రి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. పేరంటే వాళ్ళ పేరు కాదు సైరంధ్రి. సైరంధ్రి అనేటువంటిది వాళ్ళు చేసేటువంటి వృత్తి యొక్క పేరు. కానీ ఈ ద్రౌపదికి ఒక పేరుంది, మాలిని అని. కాబట్టి మాలిని అనే పేరుతో సైరంధ్రిగా అక్కడ సుదేష్ణ కొలువులో చేరింది. 10 నెలలు గడిచిపోయింది, ఏ గొడవ లేదు. ఆ తర్వాత వచ్చాడు విరాట మహారాజు యొక్క బావమర్ది కీచకుడు. సుదేష్ణాదేవి మందిరంలో ద్రౌపదిని చూచాడు. అసమానమైనటువంటి సౌందర్యంతో విరాజిల్లే ద్రౌపదిని చూచి కామపరవశుడయ్యాడు కీచకుడు. ఎన్నో విధాల ద్రౌపదిని వేధించాడు, వెంటబడ్డాడు. తిరస్కరించింది ద్రౌపది. అతడిలో కామోన్మాదం పెచ్చరిల్లిపోయింది. సహనాన్ని కోల్పోయినటువంటి ద్రౌపది తీవ్ర స్వరంతో కీచకుడిని మందలించింది. సైరంధ్రి చేత తిరస్కరించబడినటువంటి కీచకుడు తన సోదరి అయినటువంటి సుదేష్ణ దగ్గరికి వెళ్ళి, ఎలాగైనా సరే సైరంధ్రిని నా దగ్గరికి పంపించు, లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. బెదిరించాడు. ఎలాగైనా సరే సోదరుని యొక్క మనస్సు మార్చాలని ఎంతో ప్రయత్నం చేసింది సుదేష్ణ. కానీ కీచకుడు మాత్రం పట్టినటువంటి పట్టు వేడల. ఇక విధి లేక అంగీకరించింది. సుదేష్ణ సైరంధ్రిని పిలిచింది. నాకు చాలా దప్పిగ్గా ఉంది, మా సోదరుడి కీచకుడి యొక్క మందిరంలో రుచికరమైనటువంటి పానీయాలు ఉంటాయి, వెంటనే వెళ్ళి తీసుకురా అని ఆజ్ఞాపించింది సుదేష్ణ సైరంధ్రిని. కీచకుడు ఎంత సిగ్గులేనటువంటి వాడు,
ఎంత కామ పిశాచో మీకు తెలుసు. మీ కొలువులో చేరేటప్పుడే నేను కొన్ని షరతులు పెట్టాను. ఎంగిలి భుజించనని, ఒర్ల పాదాలు వత్తనని, నీచ కార్యాలయంను నియోగించటానికి వీల్లేదని నేను మీతో ముందుగానే చెప్పాను. దానికి అంగీకరించే నన్ను కొలువులో పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఇలా మీరు ఆదేశించడం మీకు న్యాయమా అని అడిగింది. కాబట్టి నేను అతని యొక్క గృహానికి వెళ్ళలేను, మరొకరిని పంపించండి అన్నది సైరంధ్రి. దానికి సుదేష్ణ, ఓ కళ్యాణి, నీకు ఏ కష్టం కలగదు. నిన్ను పంపిస్తున్నట్టుగా నేను కీచకుడికి ఇంతకు ముందే చెప్పాను. నా మాట విని నన్ను సంతోషపెట్టు, నువ్వు వెళ్ళిరా, ఏం పర్వాలేదు అని చెప్పి పంపించింది. చేసేది లేక కీచకుడి యొక్క భవంతి వైపు బయలుదేరింది కలశాన్ని చేత పట్టుకుని సైరంధ్రి. ఏమి జరుగుతుందో అనేటువంటి భయం వెంటాడుతూ ఉంది. ఇప్పుడు కూడా తనను రక్షించేటువంటి వాళ్ళు ఇంకెవరు లేరు, ఆ దైవం మాత్రమే రక్షించాలి అని భావించి అలా చూసేటప్పటికీ అలా సూర్యుడు ఆ ఆకాశంలో ఉదయించి కనపడ్డాడు. ఆ సూర్య భగవానుని చూచి ఆ ప్రత్యక్ష దైవాన్ని ఇలా ప్రార్థించింది. యదాహమన్యం భర్తృభ్యో నాభిజానామి కంచన తేన సత్యేన మాం ప్రాప్తం మా కుర్యాత్ కీచకోవశే. ఇక్కడ ఈ పదాలు కూడా వ్యాసుడు ఎంత చాలా జాగ్రత్తగా వాడాడో మనం జాగ్రత్తగా గమనించాలి. ఓ సూర్య భగవానుడా, నేను నా పతులను తప్ప, నా భర్తల్ని తప్ప అన్యులైనటువంటి వాళ్ళని ఎవ్వరిని కూడా నా మనస్సులో తలచకుండా ఉన్నటువంటి దాన్ని అయితే, అటువంటి పతివ్రతనే కనుక అయినట్లయితే, ఈ సత్య ప్రభావంతో, ఈ పాతివ్రత్య సత్య ప్రభావంతో అబలమైనటువంటి నాకు కీచకుడి వల్ల ఎటువంటి హాని జరగకుండుగాక, ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ఉండుగాక అని ప్రార్థించి 2 ఘడియల సేపు సూర్యోపాసన చేసింది ఈ ద్రౌపది. సూర్య భగవానుడు ద్రౌపది యొక్క మొరని ఆలకించి ఆమెను రక్షించడానికి అదృశ్య రూపంలో ఒక రాక్షస్సు అంటే ఓ రాక్షసుడిని నియమించాడు. ఆ రాక్షసుడు ఎవరికి కంటికి కనపడడు, కనపడకుండా ద్రౌపది వెంట ఉంటాడనమాట. ద్రౌపది కీచకుడి యొక్క భవంతిలో ప్రవేశించింది. ఆ రాక్షసుడు ఉన్న సంగతి ద్రౌపదికి మాత్రం తెలియదు. కానీ ద్రౌపది మాత్రం ఆ సూర్య భగవానుని ప్రార్థించింది, ఆయన కాసేపు వేడుకుంది, ఇక బయలుదేరింది. ఆమెను చూచాడు కీచకుడు. కామోన్మాదం పెళ్ళుక్కింది, చేయి పట్టుకున్నాడు, వదిలించుకుంది ద్రౌపది. సుదేష్టాదేవి దాహంతో ఉంది, మదిరి తెమ్మన్నది, త్వరగా ఇచ్చి పంపించు అన్న ద్రౌపది. కీచకుడికి ఆమె మాటలు వినిపించడం వల్ల ఆమెను తన బాహువుల్లో బంధించాలని ముందుకు అడుగు వేశాడు. పైటి చెంగు పట్టుకున్నాడు. ఆమె 2 చేతులతో విసిరి కొట్టింది. దానితో మొదలు తగినటువంటి చెట్టులాగా కింద పడిపోయాడు కీచకుడు. ఇక్కడ ద్రౌపది 2 చేతులతో విసిరి కొట్టగా కీచకుడు మొదలు దిగినటువంటి చెట్టులా కింద పడ్డాడంటే కీచకుడంత బలహీనుడా, లేక ద్రౌపది కీచకుడి కన్నా కూడా బలవంతురాలా? 2 కాదు. ఎందుకంటే కీచకుడు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. వాడి కథలో అది ఉంది. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు కీచకుడు. వాడి యొక్క దెబ్బకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా విరాట్ రాజ్యంలో కలిసిపోయింది. వాడిని జయించినటువంటి వాడు అంతవరకు ఎవ్వరు లేరు. అంతటి మహావీరుడైనటువంటి వాడు కీచకుడు. అందుకే ఈ కీచకుడికి మరో పేరుంది, సింహబలుడు అని. నిజంగా అతడు భీముడితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. మరి ఎందుకు అలా పడిపోయాడు? ఎందుకనంటే ద్రౌపదిని అదృశ్యంగా అనుసరిస్తూ వచ్చినటువంటి ఆ రాక్షసుడు, సూర్యుడి చేత నియోగించబడినటువంటి ఆ రాక్షసుడు ఎప్పుడైతే ద్రౌపది విసిరి కొట్టిందో అదే సమయంలో ఆ కీచకుడిని ఆ అదృశ్య రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు ఒక్కసారి తన్నేటప్పటికల్లా వాడు దూరంగా పోయి పడిపోయాడు. కీచకుడు అలా పడిపోవడంతో ద్రౌపది భయంతో పరుగుపెట్టింది.
ధర్మరాజు కూడా కూర్చొని ఉన్నటువంటి విరాటుడి యొక్క సభలో ప్రవేశించింది. కీచకుడు పడినటువంటి వాడు లేచి ఆమెను వెంబడిస్తూ పరిగెత్తుతూ విరాటుడి కొలువులోకి ప్రవేశించాడు. అక్కడ ద్రౌపదిని సభికులందరూ చూస్తూ ఉండగానే జుట్టు పట్టుకొని ఈడ్చి కింద పడేసి కాలితో తన్నాడు ద్రౌపదిని. కీచకుడి యొక్క పాద తాడనానికి ద్రౌపది ముఖం నుంచి రక్తం గారింది. ఇదే సమయంలో ద్రౌపదికి రక్షగా వచ్చినటువంటి రాక్షసుడు అదృశ్య రూపంలో ఉండి ఆ దుష్ట కీచకుడిని దూరంగా విసిరేశాడు. ఆ విసిరేసినటువంటి శ్లోకం కూడా ఇక్కడ వ్యాసుడు మనకు అందించాడు. తస్య యోసౌ తదార్కేణ రాక్షస సంనియోజిత స కీచక మపావోహ వాత వేగేన భారత. అంటే కీచకుడిని ఆ రాక్షసుడు అలా విసిరివేశాడు. దాంతో కీచకుడు నిశ్చేష్టుడై మొదలు తగినటువంటి మానులాగా నేల మీద పడిపోయాడు. ఇలా 2 పర్యాయాలు 2 చోట్ల కీచకుడిని కీల్చుమనిపించాడు ఈ సూర్యుడి చేత నియమించబడినటువంటి రాక్షసుడు. అంతటి మహావీరుడు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి కీచకుడిని ఈ రాక్షసుడు పడవేయటం జరిగింది అదృశ్య రూపంలో ఉండటం వల్ల. ఆ రాక్షసుడిని నియమించినటువంటిది ఎవరు? సూర్య భగవానుడు. సూర్య భగవానుని రక్షించమని ప్రార్థించింది ఎవరు? ద్రౌపదీదేవి. ఆ ప్రార్థనలో ద్రౌపది ఏమన్నది? తాను తన పతులను తప్ప అన్య పురుషుల్ని తన మనస్సులో తలచినటువంటి పతివ్రతనైతే తనకు రక్షణ కలిగించాలి అని సూర్యుడిని ప్రార్థించింది. ఆ ప్రార్థనని సూర్య భగవానుడు ఆలకించి రక్షణ కల్పించాడు. సూర్య భగవానుడు రక్షణ కల్పించాడు అని అంటే ఆమె పరమ పతివ్రతని, భర్తల్ని తప్ప అన్యుల్ని మనస్సులో ఎప్పుడూ తలచకుండా ఉన్నటువంటిదని ఆ ప్రత్యక్ష నారాయణుడు తెలుసుకొని ఉన్నాడన్నమాట. అంటే సూర్య భగవానుడు ద్రౌపదీదేవిని పరమ పతివ్రత అని విశ్వసించాడు. ద్రౌపది పరమ పతివ్రత అనటానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఎవరు చెప్తారు? సూర్య భగవానుడి కంటే. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని చూచేటువంటి వాడు సూర్యుడు. ఎవరైనా సరే ఏదైనా ప్రమాణం చేయాలంటే పూర్వకాలంలో సూర్యచంద్రుల సాక్షిగా అని అంటారు. కాబట్టి సూర్యచంద్రుల సాక్షిగా అని ఎందుకని అంటారంటే వాళ్ళు ఎప్పుడు అక్కడ ఉంటుంటారు కాబట్టి. మరి ఈ సూర్యుడు ఎవరు? ద్రౌపదిని బంధకి అని నోటికి వచ్చినట్టు ప్రేలినటువంటి కర్ణుడికి జన్మనిచ్చినటువంటి వాడు అతడు ఈ సూర్యుడు. కాబట్టి దీన్ని బట్టి ద్రౌపదీదేవి ఎంతటి పతివ్రత అనేటువంటి విషయంలో మనకి ఈ మహాభారతంలోని సంఘటనలన్నీ కూడా చక్కని రుజువులు అన్నమాట. ఇవన్నీ కాక పాండవుల అరణ్యవాస కాలంలో శ్రీకృష్ణుడితో కలిసి పాండవుల్ని చూడటానికి ఆయన భార్యలు కూడా వచ్చారు. శ్రీకృష్ణుడి యొక్క భార్యలు కూడా వచ్చారు. అలా వచ్చినటువంటి ఆమెలో సత్యభామ ఉంది. ఏదో పురుషులంతా ఒకసాట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. శ్రీకృష్ణుడు పాండవులంతా మాట్లాడుకుంటూ ఉంటే ద్రౌపది లోపల ఎక్కడో ఉంటే సరే ఈమె అక్కడికి పోయింది, ద్రౌపది దగ్గరికి పోయింది సత్యభామ. ఆమెను చూస్తూ ఉంటే ఈ సత్యభామకి ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం అని అంటే ఇంతటి మహావీరులైనటువంటి వాళ్ళు పాండవులు, గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, బలం కలిగినటువంటి వాళ్ళు, సౌందర్యవంతులైనటువంటి వాళ్ళు, ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు వాళ్ళల్లో ఉంటే 5గురిని కూడా ఎలా కట్టేసుకుంది కొంగున అని పాపం యొక్క అనుమానం. ఎందుకనంటే శ్రీకృష్ణుని ఒక్కడిని నేను కట్టేసుకోలేకపోతున్నానే, ఈయనేందో ఇటు మొహం చూపిస్తాడు, అటుపోతుంటాడు, అటుపోతుంటాడు, ఇటు వస్తుంటాడు, ఇటు పోతుంటాడు, అటు వస్తుంటాడు, ఎక్కడుంటాడో ఏం చేస్తుంటాడో తెలీదు. ఈయన ఒక్కడిని నా చేతుల్లో పెట్టుకోలేకపోయాను, పెట్టుకోవాలని కోరికకి. కానీ ద్రౌపది 5గురిని ఎట్లా చేతిలో పెట్టుకుంది అనేది పాపం ఆమెకు సందేహం. అందుకని ఆ ద్రౌపది దగ్గరికి పోయి ఈమె ఈ వ్యవహారాన్ని ఎత్తడం కోసమని ముందుగా ఒక మాట ఉంది. ఏమిటనంటే, ద్రౌపది నాకు నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మహావీరులైనటువంటి 5గురు పాండవుల్ని నీ యొక్క
కనుసన్నల్లో నిలుపుకున్నావే, నీ మాట మీద నడుపుతూ ఉన్నావే, నువ్వంటే వాళ్ళందరూ కూడా అనురాగాన్ని చూపిస్తూ ఉన్నారే, ఇంతటి అన్యోన్యమైనటువంటి అనురాగాన్ని చూపించడానికి, ఈ రకంగా నీ మాట మీద వాళ్ళు నిలబడటానికి ఏం చేసావు, ఏం మాయ చేసావు? దీనికి ఏమైనా మందులు ఉన్నాయా, మంత్రాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా పూజలు వ్రతాలు అట్లాంటివి ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఔషధాలు ఉన్నాయా అని అడిగింది. అప్పుడు ఇలా అడిగేటప్పటికల్లా సత్యభామ లాంటి వ్యక్తి, శ్రీకృష్ణుని యొక్క భార్య, ఇలా అడిగేటప్పటికి చాలా బాధేసింది ద్రౌపదికి. కానీ తిట్టాలంటే బాగుండదు. ఎందుకనంటే ఆమె ఏదో అరణ్యవాసంలో ఉంటే వాళ్ళు పలకరించడానికి వస్తే వాళ్ళని ఏమనంటే బాగుండదు. అందుకని చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పి భర్తల్ని మన యొక్క అదుపులో ఉంచుకోవటానికి ఔషధాలు, మందులు, ఈ మంత్రాలు ఇట్లాంటివి కాదు, ఇలాంటివి కనుక మనం ప్రయోగిస్తే, ఈ విషయం కనుక తెలిస్తే ఆ భర్తలు ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి భావంలో ఉంటారంటే సర్పం ఉన్నటువంటి ఇంటిలో ప్రవేశించినట్టు ప్రవేశిస్తారు. అంటే మనల్ని పాములాగా చూస్తారు, ఎప్పుడు కాటేస్తుందో ఏమో అని భయపడుతూ ఉంటారు. ఇంకా రెండో విషయం ఏమిటనంటే, ఒక్కో సందర్భంలో వాళ్ళని కాస్త మన యొక్క అధీనంలో పెట్టుకోవాలని కొన్ని రకాలైనటువంటి స్వాధీనం చేసుకునేటువంటి మందులు ఉంటాయి. ఆ మందుల్ని ప్రయోగించినప్పుడు ఒక్కొక్కసారి ఎందుకు ప్రయోగించామో ఆ పని నెరవేరకపోగా వాళ్ళ యొక్క ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుద్ది, చివరికి వైధవ్యం కూడా వస్తుంది. శ్రీకృష్ణుడి లాంటి ఆ దివ్యాత్ముడికి భార్య అయినటువంటి నువ్వు ఇలా అడిగావంటే నాకేదో ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఆ తర్వాత ఆమె చెప్తుందనమాట, తాను పతులతో ఎలా వ్యవహరిస్తుందో, ఏ ప్రకారంగా పనులు చేస్తుందో అవన్నీ కూడా చెప్పుద్ది. వాటన్నిటిని మళ్ళీ మనం ఇంకో సందర్భంలో చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇంతటితోటే మనం వదిలేస్తున్నాం. అంటే భర్తల యొక్క మెప్పు పొందటానికి, భర్తల యొక్క అనురాగాన్ని చూరగొనటానికి, ఆ భర్తలకి ఎట్లా సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని సత్యభామ చెబుతుంది. భర్త కనుక వస్తూ ఉంటే నువ్వు ఏ పని చేస్తున్నా పని వదిలిపెట్టి ఎదురు వెళ్ళాలి. భర్త కనుక సేవకులకి ఏ పనున్నా చెబితే అది సేవకులు చేయకుండా దాని పని నువ్వే చేయాలి అని ఇలా అనేకమైనటువంటి విషయాల్ని తెలియజేస్తుంది. ఇటువంటి పరమ పావన చరిత ద్రౌపదీదేవి. అటువంటి ద్రౌపదీదేవిని ఇప్పటికీ కూడా కారుకోతలు పూసేటువంటి దుష్టులు, నీచులు ఉండటం, ఆ దుష్టులు, నీచులు మాట్లాడినటువంటి మాటల్ని నవలలుగా రాసి అవార్డులు పొందటం ఈ దేశం యొక్క దౌర్భాగ్యం, మన యొక్క దౌర్భాగ్యం అని చెప్పటం తప్ప మరొక మాట లేదు. ఇక ద్రౌపదీదేవి యొక్క లోకోత్తరమైనటువంటి స్వరూపం ఏమిటో మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. ఇప్పుడు ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యానికి సంబంధించినటువంటి సంఘటనలను చెప్పుకున్నాం. రేపు ద్రౌపదీదేవి యొక్క లోకోత్తరమైనటువంటి స్వరూప స్వభావాలు ఏమిటో మనం తెలుసుకుందాం.